స్వాగతం. కామారెడ్డి జిల్లాలో వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు గుర్తులేని ఆన్లైన్ పెట్టుబడి ఆఫర్లు, రెట్టింపు లాభాల హామీలను నమ్మవద్దని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారనే సమాచారంతో కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టాయి. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు బుక్యా నవీన్ ఎలియాస్ నరేష్ విదేశాల్లో పనిచేసే సమయంలో ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ కు సంబంధించిన సమాచారం సేకరించి భారత్ కు వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా లింకులు పంపుతూ పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ పలువురిని మోసం చేసినట్టు తెలిసింది. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి పెట్టుబడులు పెట్టించడంతో పాటు యూపీఐ ద్వారా నగదు స్వీకరించి వెబ్సైట్ లో జమ చేసి 5% కమిషన్ పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో బుక్యా నవీన్ ఎలియాస్ నరేష్, బుక్యా ప్రవీణ్లను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గుర్తు పెట్టుబడి, ఆన్లైన్ గేమింగ్, రెట్టింపు లాభాల లింకులను నమ్మవద్దని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విజిటర్ వీసా పైన దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కంపెనీలో కొంతకాలం పనిచేయడం జరిగింది, future.com. ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని ఇది ఒక గేమింగ్ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చి అతను మళ్ళీ ఇండియాకి పంపించి ఇతను ఇండియాలో ఆపరేట్ చేసుకుంటూ చాలా మంది కాంటాక్ట్స్ తోటి ఇతను డబ్బుల్ని 2,000, 3,000, 7,000 ఇలా మల్టిపుల్గా మొత్తం మనకి కాంట్రాక్ట్ చెక్ చేస్తే సుమారుగా 7,633 మంది నుంచి డబ్బులు తీసుకుంటున్నారో తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్గా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు ఎంత ఇచ్చారన్న విషయం మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా ఇప్పటివరకు అయితే 7,633 మంది నుంచి అతను గేమింగ్ యాప్ కొరకు బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసము కాంట్రాక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి కొన్ని దుబాయ్ బేస్డ్ సిమ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్ ఇండియాలో పనిచేయడం, బట్ ఆ వాట్సాప్ ద్వారా ఇతను వాళ్ళకి కాంటాక్ట్ చేసేసి వాళ్ళని ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా లీడ్ చేసి తర్వాత చాలా మంది అప్లికేషన్లో పెట్టిన తర్వాత డబ్బులు దగ్గరికి రాక డబ్బులు వదిలేసి కూడా వాళ్ళు హోమ్స్ వదిలిపెట్టుకోవడం జరిగింది. అట్లా మనకు కొంతమంది మనం అప్రోచ్ అయితే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాన్ని కొంచెం గాలించి ఈరోజు అతన్ని మన బస్ స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సో అది గణనీయంగా రాను పెరుగుతూ ఉంది. అండ్ మనం చాలా వరకు ఈ దొంగతనాలు దోపిడీ వల్ల దోచుకున్న డబ్బు కన్నా 20-30 ఇంతలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది కూడా అక్యూజ్ కూడా ఈ భారతదేశంలో ఉండరు, వాళ్ళు ఓవర్సీస్ కూడా ఆపరేట్ చేసుకొని మల్టిపుల్ సైట్స్ తోటి ఐఫోన్ 3,000 దొరుకుతుందని చెప్తే ఒక లింక్ పెట్టేస్తే చాలా మంది లింక్ అయిపోయి దాన్ని క్లిక్ చేయడము, లేకపోతే ఓటీపీ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ షేర్ చేయడము, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడము, లేకపోతే కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్స్ అన్ని కూడా చదవకుండా దాని పర్మిషన్స్ కానీ లేకపోతే అవన్నీ గ్రాంట్ చేయడము. దీనివల్ల మీ సెల్ ఫోన్ ఉన్న డేటా, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా వరకు ఈ అన్సెక్యూర్డ్ ఏపీకే ఫైల్స్ వల్ల కూడా చాలా వైరస్ కూడా మీ మొబైల్ ఫోన్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 1:2 అంటే రూపాయి ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చాలా మంది దగ్గర 2,000, 7,000, 10,000 ఇంకా సుమారు 7,000 మంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం కూడా లేదు. సో ఆ డబ్బులది కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ
ఈ వర్క్ చేసిన సిసిఎస్ టీమ్ అండ్ రామారెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ మొత్తంగా ఓవరాల్గా ఓవర్సీ చేసిన డిఎస్పీ గారికి కూడా నా తరఫున గౌరవ డీజీ గారి తరఫున కూడా స్పెషల్గా ధన్యవాదాలు. సో సైబర్ క్రైమ్ మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. అండ్ ముఖ్యమైనది చాలా మంది సైబర్ క్రైమ్ లో బలవుతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. కేవలం అత్యాశ దురాశతో వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కోరుకుంటున్నారు. కాబట్టి దాని గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ అన్నోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయవద్దు. అండ్ ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని పాత ప్రభుత్వ పల్లె దవాఖానాను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమయానికి నాణ్యమైన వైద్యం సేవలు అందించాలని సూచించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు చికిత్సలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. Every day anybody comes to you, you check up all the things. That is minimum requirement. BP, pulse, oxygen, temperature. This is minimum requirement. You are not having that. Changing. But hospital తెచ్చుకోండి ఉన్న వస్తుంది చెప్పిన ₹100 టెంపరేచర్ థర్మోమీటర్ ఉంది. పేషెంట్ ఏజ్ ఎంత అంటే వాళ్ళు ఏది కండిషన్ చెప్తారో దాన్ని బట్టి టెస్ట్ చేస్తాం సార్. బ్లడ్ శాంపుల్ నువ్వు తీస్తావా? ఇంకా కామెడ్ అవుతుంది. యావరేజ్ బ్లడ్ శాంపుల్ రోజు ఎన్ని వస్తాయమ్మా? అందరికి తీయరు కదా, డైలీ డైలీ అంటే మధ్య మధ్యలో ఒక 2-3 మెంబర్స్ వస్తారు సార్. మినిమం ఎక్కువ అంటే ఒక 4-5-10 వరకు పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు. బీపీ నువ్వు చూస్తావా? నువ్వు టాబ్లెట్ మెడిసిన్ అన్ని ఉన్నాయా? అన్ని షార్టేజ్ ఏం లేవు. ప్లేట్లెట్ ఎంత ఉంది, క్రియాటిన్ ఎంత ఉంది, మెయిన్ ఇవే కదా ఉన్నాయి. అవన్నీ షుగర్ తెచ్చి కూడా ఇస్తారా? భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆశీస్ సంఘం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించారు. నీటి నిల్వలు, ఆసుపత్రి, రహదారులు, చెరువు అరుగు ప్రవాహాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించాలని, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భారీ వర్షాలతో నిండిన పెద్ద చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిస్థితులను ఆయన పరిశీలించారు. ప్రజలు జాలర్లు చెరువు వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారిగేట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతే తొలి ప్రాధాన్యమని, వర్షాల సమయంలో అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నీటి నిల్వలు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కమిషనర్ పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర తెలంగాణ రైతుల ఆశలకు ఊరటనిస్తూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల్లోనే ఏకంగా 5 టీఎంసీల నీరు చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రతో పాటు ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 65,000 క్యూసెక్కుల పైగా ఇంట్లో కొనసాగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 5 టీఎంసీల నీరు చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం 22 టీఎంసీలకు చేరింది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే రానున్న రోజుల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఆశాజనకంగా నీరు చేరుతుండటంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 65,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుండగా ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని రోజుల్లో జలాశయం మరింత నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల్లో ఖరీఫ్ సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. కొడుకు కోసం 14 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఓ తల్లి ప్రతిరోజు నా బిడ్డ ఎక్కడున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెలి దూరం చేసిన కొడుకును కాలమే మళ్లీ తల్లి ఒడికి చేర్చింది. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయాన్ని కదిలించే ఘటన ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేస్తోంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లు ఎల్లిరెడ్డి గ్రామానికి చెందిన నర్సబ బాలయ్య దంపతుల కుమారుడు రాజు ఇంటర్ చదువుతున్న సమయంలో గ్రెనేడ్ కంపెనీలో పనిచేస్తుండగా రాయి తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రమాదం తర్వాత మానసిక పరిస్థితి దెబ్బతింది. 2012లో ఎడ్ల పొలాల అమావాస్య రోజు తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయిన రాజు తిరిగి ఇంటికి రాలేదు. కొడుకు కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. కానీ తల్లి నర్సబ మాత్రం ఒక్కరోజు కూడా తన బిడ్డను మర్చిపోలేదు. ఎప్పటికైనా నా కొడుకు వస్తాడు అనే ఆశతో కన్నీళ్లు పెట్టుకుంటూనే ఎదురు చూసింది. అలా తిరుగుతూ మహారాష్ట్రలోని పూణే జిల్లా భోర్ పట్టణానికి చెందిన రాజు ద్వారకామయి హోటల్ యజమాని ప్రకాష్ మగంది ఆశ్రమం కల్పించాడు. పని ఇచ్చి సొంత కొడుకులా చూసుకున్నాడు. కాలక్రమేణా రాజు మరాఠీ నేర్చుకున్నాడు. కానీ తెలుగు, తన ఊరు, తన కుటుంబం అన్ని మర్చిపోయాడు. 7 క్రితం మరోసారి తలకు గాయం కావడంతో చికిత్స పొందిన రాజుకు చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం ప్రారంభమైంది. తన స్నేహితుడు శ్యామ్ ఫోన్ నంబర్లో మొదటి 7 అంకెలు మాత్రమే గుర్తుండడంతో చివరి 3 అంకెల కోసం 7:30 పాటు ప్రయత్నించాడు. చివరకు 22వ ప్రయత్నంలో కాల్ కలవడంతో వీడియో కాల్ ద్వారా శ్యామ్ రాజును గుర్తించాడు. వెంటనే తల్లి నరసమ్మతో మాట్లాడించగా 14 ఏళ్లుగా తన కొడుకు కోసం ఎదురు చూసిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. హోటల్ యజమాని సహకారంతో రాజును స్వగ్రామానికి తీసుకొచ్చారు. 14 ఏళ్ల తర్వాత కొడుకు ఇంటి గుమ్మం దాటడంతో తల్లి నరసమ్మ కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది. ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళను చెమ్మగిల్లేలా చేసింది. ప్రస్తుతం రాజు హిందీ, మరాఠీ భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. తెలుగును కూడా మళ్ళీ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాను ఎన్నేళ్లు సొంత కొడుకులా చూసుకున్న హోటల్ యజమాని ప్రకాష్ మగందికు జీవితాంతం రుణపడి ఉంటానని రాజు భావోద్వేగంగా తెలిపాడు. తల్లి మాట్లాడుతూ మాట్లాడమంటే తిన్నావా రాజు? ఏం కూర? రాలేడా? అది అడ్లూరు వెళ్ళండి. ఇబ్బంది అవుతుంది. మా కాగారి నరసమ్మ నా పేరు. నా కొడుకు పేరు రాజు. ఇంకొక రాత్రిలా వెళ్ళిపోయింది. అది దేవునికి ఎరక ఎట్లా వెళ్ళిపోయింది మనకు తెలియదు. వెళ్ళిపోయిండు ఒకటే రాత్రి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి ఎక్కడ పోయింది తెలియదు. తిరిగినాము సాలించుకున్నాము. ఇక సాలించుకొని ఏడ్చుకుంటా కూర్చున్నాం. అంటే ఇప్పుడు ఇక 14 ఏళ్ళే. 14 ఏళ్ళకొని వీడు చదువుకున్న పిల్లగాడు, మీ దోస్తి చదువుకున్నాడు, పనిచేసిన పిల్లగాడు గుర్తుకొచ్చిండట. గుర్తుకొచ్చి 14 ఏళ్ళకు నంబర్ చేసి తెలుసుకున్నాడట. తెలుసుకుంటే ఆ పిల్లగాడు బెదిరించిండట. ఇక భాషలో మాట్లాడే వరకు బెదిరించిండట. బెదిరించే వరకు నన్ను బెదిరియకు, నేను బక్కనగారు రాజును, మా ఎవరి పేరు నరస, నన్ను చెప్పు మా వాళ్ళకని అన్నాడు. అనగానే ఇంట్లో పొద్దుగల్లా మా వాళ్ళల్లో పిల్లగాని మా తమ్ముడిని తోలుకొని వచ్చాడు. ఇక వస్తే చెప్పిన చూపించిండు. అంటే ఇంతకుముందు ఒక పిల్లగాని తోలుకొచ్చారు.
నన్ను పరిచయం చేసారు తమ్మి. నాకు చూపిస్తేనే నేను గుర్తుపడ్డా, లేకుంటే నేను గుర్తుపట్టాను. అనగా నువ్వు వాట్సాప్లో పెడతావా రాజు అని అడిగారు. మళ్ళా అంటే పెడతా అన్నాడు. పెట్టిండు. పెడితే ముఖం ఏర్పాటు చేసినా ఏడ్చిన సార్ నా కొడుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో త్వరగా రావాలి అని చెప్పిన. చెప్తే ఇక అల్లుని కింద బిడ్డకు ఫోన్ చేసారు. వాళ్ళు రా అని వచ్చారు. ఇక 5-6 ఊరు పోయి బండి కిరాయి ఉంటుంది. 5-6 ఊరు పోయి ఇగో 3-4 వతులకు ఇగో ఇల్లు చేరారు నిన్న. ఇక మా పరిస్థితికి ఇట్లున్నది. ఒక పెద్దగాడు పోయినాకనే ఏం చేస్తాం సార్, ఈ పరిస్థితికి ఇట్లా అయిపోయింది. తిరిమే ఉంది కానీ పిల్లగానే హుషారు లేడు. ఇట్లా హుషారున్న మనిషి గంతలు వేసుకుంటూ పోయిన మనిషి హుషారు లేకుండా వరకు జర అల్లరైపోతుంది పని. నమస్తే, మా అడ్లూరు ఎల్లారెడ్డి, మండలం సదాశివనగర్, డిస్టిక్ కామారెడ్డి. అయితే మా ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. అయితే ఒక వారం కింద 43 days బ్యాక్ నాకు కాల్ చేసింది. నైట్ 3 గంటలకు కాల్ చేసింది. కాల్ చేసి నేను రాజును మాట్లాడుతున్నా పూణే అని అంటాను. అయితే నేను రాజు పూణే అంటే రాంగ్ నెంబరు, నైట్ 3 గంటలకు ఫోన్ చేసి సతాయించాక అని చెప్పేసి నేనే ఫోన్ కట్ చేసుకున్నా. లాస్ట్కి ఏమైంది, నేను కట్ చేసి బయటకు వచ్చిన. మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. ఆయన చేస్తే మా భార్య లేపింది. నన్ను తిట్టకూడదు, నేను రాజును మాట్లాడుతున్నా, బక్కన గారి రాజు అనే వరకల్లా అప్పుడు నాకు మా భార్య చెప్పింది. బక్కన గారు రాజు అంటుంది అనే వరకల్లా అరే రాజు నా దోస్తేనైనా ఎందుకు తిట్టినావు అని చెప్పేసి నేను కూడా మా భార్య చెప్పిన. తర్వాత నేను కాల్ రిటర్న్ బ్యాక్ చేస్తే అప్పుడు మాట్లాడింది. రాజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని మాట్లాడితే పూణేలో ఉన్నాను. సరే నువ్వు బాగున్నావా అని అడిగినాను. బాగానే ఉన్నా కానీ నేను పూణేలో ఉన్నా, నేను వచ్చి తీసుకెళ్ళండి అని అన్నాడు. అనగానే అంటే మేము ఏం చేసినాము, ఒక 4-5 వాళ్ళ అక్క వాళ్ళ బావ మేము అందరం పోయి తీసుకొని వచ్చినాము. ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు అడ్లూరు ఎల్లారెడ్డిలో. కొంచెం హెల్త్ కొంచెం బాగోలేదు అనేది చూపిస్తున్నాడు. ఇప్పుడు అంతా ఓకే ఉన్నారు. అయితే 14 సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా, అందరం చాలా బాధపడ్డాము. ఇక రాడు అనుకున్నాము. ఆ టైంలో మొన్న కాల్ చేసి తీసుకెళ్ళిన అందరం చాలా సంతోషపడ్డాము. సరే రాజు నువ్వు అక్కడే ఉన్నావు, మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పేసి అందరం సంతోషంగా వెళ్ళి తీసుకొని వచ్చినాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాము. కామారెడ్డి జిల్లాలో ఇదే విధానకర ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఉన్న నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి 2 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామంలో చోటు చేసుకోగా చిన్నారులు చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా వెలిపించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కడమంచి సంధ్య అరవింద్ దంపతుల 2 ఏళ్ల కుమార్తె నవ్యశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయింది. తల్లి సంధ్య కొద్దిసేపు బయటకు వెళ్ళగా చిన్నారి కూడా తన వెంట వస్తుందని భావించింది. అయితే కొంతసేపటి తర్వాత నవ్యశ్రీ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఇంటి పరిసరాలు వెతికారు. అనంతరం సమీపంలో నీటి గుంతలో పడిపోయి ఉంటుందనే అనుమానంతో స్థానికుల సహాయంతో గాలించగా చిన్నారి గుంతలో కనిపించింది. వెంటనే ఆమెను బయటకు తీసి చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే నవ్యశ్రీ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 2 ఏళ్ల చిన్నారి మృతితో ఎర్రాపహాడ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.